గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక అలిగేషన్ వచ్చింది నా మీద. ఏమని? 25,000 లేనిది సుష్మా ఏ పని చేయదు. 25,000 ఇస్తే ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది. లైక్ ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది సుష్మా. కామెంట్లలో ఓ అంటున్నారు. నువ్వు నాకు ఎంత ఇచ్చావు ఇక్కడ కూర్చోడానికి? ఏం మరి 25,000 తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మా భూపతి 25,000 ఇస్తే ఏదైనా చేస్తుంది. ఒకతను చెప్పాడు రీసెంట్గా యూట్యూబ్లో, వైరల్ చేసేసాడు. 25,000 ఇస్తే ఆవిడ ఏమైనా చేస్తుంది. ఇంకొకటి, ప్రతి ఒక్క బిజినెస్కి సుష్మా భూపతిని పిలుచుకొని డాన్స్లు ఆడిచ్చి మరి ప్రమోషన్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి అంత బిజినెస్ ఉందా, ఈవిడ వల్ల అంత బిజినెస్ అవుతుందా అని తను క్వశ్చన్ వేశాడు నా మీద ఒక అతను. దాని గురించి మాట్లాడదాం. అయితే నేను డాన్స్ చేయండి ఏది చేయను, మరి ఇప్పుడు డాన్స్ చేయండి మనం ఇది ఎలా స్టార్ట్ చేస్తాం? నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఒక స్టెప్. నేను చేయాలా? అక్కడ ఆల్రెడీ అంత వీడియోలు అంతా ఏం చెప్తున్నారు, ఆవిడ డాన్స్ చేయండి ఏ ప్రమోషన్ చేయదు, డాన్స్ చేయండి ఏమీ చేయదు, అండ్ డబ్బులు తీసుకుంది ఏమీ చేయదు అని ఆల్రెడీ అలిగేషన్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను డాన్స్ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఇస్తారా? అవును, మరి నేను డాన్స్ చేయండి ఏది చేయనుగా, అలా ఎందుకు చేస్తాం? చేయాల్సిందే కపుల్ డాన్స్. ఇక్కడ కపుల్ డాన్స్ చేద్దాం. ఇప్పుడు చేయనా తర్వాత చేద్దాం? చేయాల్సిందే, తర్వాత చేద్దాం తప్పకుండా. ఓకే, లాస్ట్ లో చేద్దాం. లాస్ట్ లో తప్పకుండా చేద్దాం. నేను మాట ఇస్తున్నాను, మన ఇద్దరం ఆ రీల్ ని కొలాబరేషన్ లో కూడా అప్లోడ్ చేద్దాం. ఓకే సార్, తప్పకుండా. అంటే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరా? నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికి కూడా పేమెంట్ ఆఫ్ కోర్స్ పేమెంట్ పే చేయాల్సిందే. ఓకే, అంటే వాళ్ళు అంటున్నారు కదా 25,000 తీసుకొని సుష్మా ఏ పని చేయదు. ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. ఆ టాపిక్ గురించి యాక్చువల్లీ ఉంది, ఒక పార్ట్ లో ఉంది. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి, అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్ నేను వర్క్ చేసుకునేవాను. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల, అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలే మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చినిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోనా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్ గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెండేలా పే చేస్తాం, రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సిన అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు, అది ఇవ్వడానికి లేదు. ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద కాందాన్ ఉంది, నాకు పెద్ద కాందాన్ ఉంది, చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా, మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూడలే, కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే మా ఇంట్లో, మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లలు కూడా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్, నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే, ఏదో సిచ్యుయేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యుయేషన్లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్.
నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, ఉమ్, అసలు ఏంటి నాకేం అర్థం కాలే. ఉమ్, నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా, కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. ఉమ్, సచ్ అన్ ఇన్నసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్, ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. ఉమ్, ఉమ్, మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. ఉమ్, ఆ, అలాంటిది ఉమ్, నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా, ఉమ్, కంప్లీట్గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం, అవును, ఫైనాన్షియల్గా మొత్తం పోయింది, మా ఆయనకు వచ్చిందంతా పోతుంది, అవును, ఎవ్వరు రావట్లేరు, తినడానికి తిండి లేదు. అవును, ఏం లైఫ్ ఇది, అవును, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. అవును, అవును, దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి, ఉమ్, ఉమ్, సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకు నా చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్కి ఇబ్బంది లేదు, రోజువారీ ఖర్చు గడిచిపోతుంది. అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము, పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని. టైం పాస్. టిక్టాక్ నుంచి చాలా ఫేమస్ నేను. బేసిక్ ఎవరు గుర్తుపట్టరులే అక్కడ, లావుగా బాగా చెబ్బిగా ఉన్నాను. అయితే టిక్టాక్ వీడియో స్టార్ట్ చేసా. దాని తర్వాత టిక్టాక్ పోయింది. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా. అయితే నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు, అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్, వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని, కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో, అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా, 1 week నుంచి కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి, మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను, శారీస్ వాళ్ళు జడ. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ గా. అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన, కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. మీ 10 million లో నాకు తెలిసి ఒక 9 million అబ్బాయిలు చూసుంటారు, అందులో నేను ఒకటి. శివ సో అలా. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ ఇప్పుడు. అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు, వైరల్ అయిపోయారు. మీ హస్బెండ్, మీ అమ్మగారు, మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక? వైరల్ అవ్వకముందు ఏం జరిగిందో చెప్తాను శివ. వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్, మా పాప షీఈస్ మై డాటర్. అవ్వకముందు మా అమ్మ, మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు, చదివే, టెట్ రాయి, జాబ్ వస్తుంది, అక్క వాళ్ళ ఇద్దరికి వచ్చేసింది, నీకు రావాలి, నీకు వస్తుంది. అది మా అమ్మ గోల్. 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలా, ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటుంది. అమ్మ బాగా ఇవే చదువు అంటే పిచ్చి. సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే. అంటే రుద్దడం, ఊరికి చదువు, ట్యూషను, రావాలి, తినాలి, పడుకోవాలి, ఇంతే. సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషరు, ఏమని ఎగ్జామ్స్ రాయి, చదువు. వైరల్ అయ్యాక సర్లే ఏదన్నా చెయ్యి, ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బద్ధకమన్న పోయిద్ది, నీ ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా, ఊరికే కూర్చోకుండా. సో అక్కడ వరకు వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఇంకా ఆబ్వియస్ గా, అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవసరమా, ఎందుకు,
ఏం చేయడానికి? బుద్ధిగా చదువుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న, అంత కష్టపడి దేనికోసం? అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే, నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం, నాన్న ఇంత కష్టపడ్డాడు. సో నాన్న కూడా చెప్పాడు, చదివేదో చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా, అది ఇప్పిస్తా, నీకు ఇది ఇప్పిస్తా. నాన్న ఎరేసేవాడు, నువ్వు ఎన్ని చెప్పు నాన్న, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా, ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్నకి చెప్పాను. సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షట్ దేర్ మౌత్, అందే నోరు మూసుకున్నారు. స్టార్ట్ చేశారు, మంచిగా చేస్తున్నావు, చెయ్యి అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. మంచి ఎంకరేజ్ చేశారు. మీ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారా? అవునండి. అంటే మామూలుగా వైఫ్స్ని కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తారంటే చాలామంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఎందుకు ఇవన్నీ చేయడం, ఎందుకు మనం అందరూ చూడడం, మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా, అలాంటి మాటలు రాలేదా మీకు? ఇప్పటి వరకు అనలేడండి. ఎవరు అనలేదు? ఇప్పటి వరకు అనలేరు. ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారు అయితే బాగా? ఫుల్ సపోర్ట్. అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటానండి. ఎందుకంటే తను ఒక రోజు ఉంది, తనకు తెలుసు, ఈ వీడియో చూస్తాడు కదా కంపల్సరీ, తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు, ఇద్దరు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు. ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు? ఆ రోజు ఒకవేళ పక్కింటి ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు? అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు. మరి ఇప్పుడు ఆ పక్క ఇంటి ఆవిడ మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, మీరు ఏమైనా చేశారా? లేదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్, గీత అండ్ విశ్వ అని. సో మేము చాలా క్లోజ్డ్ గా ఉండేవాళ్ళం. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ వాళ్ళు నేను ఏడిస్తే, అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు, అంటే నా పిల్లలకి ఏదో కావాలి, అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు. పాపం ఎందుకు చెప్పాలండి, ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ మా, మీ ఆయన ఫేస్ చేస్తే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ, నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు, చిన్నగా అయిపోతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళు మీకు సొంత ఇల్లులు ఉన్నాయా? ఏవి లేవండి, ఏవి లేవు. సంపాదించుకున్నారా? అలా ఏం లేదు శివ. నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్. సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను. ల్యాండ్ కొనేసాను, ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. అదే నా ఎందుకు అనంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది. రేపట నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు. అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి, ఇంక అంతకుమించి ఏం లేదు. ఈ గోల్డ్ ఇదంతా నథింగ్, ఇల్లు ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎంతమంది ఫాలోవర్స్? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అనుకున్నాను, నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్ శివ. మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసేవాళ్ళు మీరు. నేను ఈరోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా ఇలా ఉండేవాను, సడన్గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు? కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివ? కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా, అది దాన్ని నేనేం చేయలేను ఇంకా. అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. నీ క్వశ్చన్ దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ? సరే, మీరు అడిగిన క్వశ్చన్కి ఓకే. నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 years అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళ కాందాన్ని నాన్న వాళ్ళ కాందానికి అందరికీ తెలుసు. నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకోవడానికి రీజన్ లేదు తెలుసా, మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే,
ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున